హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాను అనమాట. సో అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. అన్న అసలు సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక ప్రూఫ్తో మీకు చూపిస్తానండి. దాంతోపాటు మీకు సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి సెకండ్ ఫేజ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో వన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అది ఎక్కడ ఉన్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే సెకండ్ ఫేజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు చూపిస్తుంది అనమాట. చూపిస్తాను ఒకసారి. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతోపాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారనమాట. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. సో ఇందులో మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ముందుగా ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 10th అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి 20th కల్లా కూడా మనకి సెల్ఫ్ రిపోర్ట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో 3 to ఒక 1 వీక్ టు 10 డేస్ అలా పడుతుంది. ఆ తర్వాత మనకి 25th కల్లా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఫిబ్రవరి లాస్ట్ వీక్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఫెబ్ లాస్ట్ వీక్న మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఓకేనా. సో ఇది బేసిక్ ఉన్న డీటెయిల్స్ అనమాట. సో దీంతో పాటే మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే చెప్తానమాట. సో ముందు వచ్చేసరికి యూనివర్సిటీ ఫీజు మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే దాంతో పాటు సెకండ్ ఫేజ్ సంబంధించి మనకి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చూసుకుందాం ఒకసారి. సో సెకండ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనుకున్నట్లయితే అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 1 అంటే ఏదైనా కాలేజీలోని ఏదైనా సీట్స్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ సీట్స్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికి రాకపోయినట్లయితే ఆ సీట్స్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇస్తారు. అలాగే ఏదైనా స్టూడెంట్ తనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి తను రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే తను జాయిన్ అవ్వకపోయినా, లేకపోతే తన డాక్యుమెంట్ వెరిఫికేషన్లోని ఫెయిల్ అయినా సరే ఆ సీట్ని కూడా సెకండ్ ఫేజ్లో ఉన్న వాళ్ళ స్టూడెంట్కి అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా సెకండ్ ఫేజ్లో స్టూడెంట్స్కి సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ దీంతో పాటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుందనమాట. అప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ ఫేజ్లో సీట్ అయితే పెట్టుకోవాలి. అంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ని ఫస్ట్ నుంచి, ఓకేనా. కొంతమంది అడిగారు వెబ్ ఆప్షన్ వీడియోలో. సో మళ్ళీ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టాలని అడిగారండి. సో మీరేమీ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టాల్సిందే. సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్తగా పెడతారు. ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే పర్లేదండి. ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అని అడిగారు కదా, ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో కొత్తగా వచ్చిన కాలేజీలో హ్యాపీగా జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు మళ్ళీ మీరు ఏమీ అడ్మిషన్ అయితే అంటే బయటకైతే వెళ్ళిపోరనమాట. సో మీరు రిపోర్టింగ్ చేసినా రిపోర్టింగ్ చేయకపోయినా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకుంది. అలాగే ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే అది సెకండ్ ఫేజ్లో స్టూడెంట్కి అయితే ఇచ్చేస్తారనమాట. సో మీరు రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ ఎంటీ అయిపోయి అది వేరే వాళ్ళకైతే దొక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు చెప్పాం కదా, మనకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అయితే వస్తుందండి. ఆ లోపల మనకి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయ్యాక. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అయితే ఇస్తారు. ఇవన్నీ అవ్వడానికి మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్ అయితే సింపుల్గా అయితే అయిపోతుందండి. సో ఇదండి మొత్తం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే. అలాగే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా వీళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు మెసేజ్ చేయండి, మీకు రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.